హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం టేస్టీ అయినటువంటి టమాటో రసంనైతే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు అలాగే పువ్వు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే మిరియాలు కంపల్సరీ వేసుకోవాలి. మిరియాలు కొన్ని, అలాగే 4 లవంగాలు, అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, పూర్తిగా మగ్గనవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపును అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఆనియన్ అయితే పూర్తిగా ఫ్రై చేయకండి. ఇప్పుడు దీంట్లోనే మనం టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకుందాం. నేను దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నాను కాబట్టి నేను పోపులో వేయటం లేదు. ఇప్పుడు టమాటో ప్యూరీని మొత్తం కూడా పోపులో వేసేసుకుందాం. ఇది పూర్తిగా కూడా కలిపేసుకుందాం మనం. ఎంతో టేస్టీగా ఉంటుంది. మిరియాలతో మనం టమాటో రసం అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఏ కర్రీ కూడా అవసరం లేదు. చూడండి, వైట్ రైస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. మనం దీంట్లో గరం మసాలా అనేది యాడ్ చేయటం లేదు. ఇప్పుడు 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటో ప్యూరీ అనేది పూర్తిగా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇది పూర్తిగా కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. చూడండి, పూర్తిగా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ మనం హై ఫ్లేమ్ పెట్టలేదండి, మీడియం ఫ్లేమ్ పెట్టాం కాబట్టి అడుగంటడం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత తీస్తే పూర్తిగా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే మనం టమాటో కర్రీలోతే యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే నేను 2 గ్లాసెస్ అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వరకు యాడ్ చేస్తున్నాను. రసం అనేది మనకు ఇలా అయితే ఉండాలి. ఇంకా కాస్త ఉడికిన తర్వాత చిక్కపడుతుంది కాబట్టి చూడండి, ఇలా ఉండాలి. పూర్తిగా ఒకసారి కలిపేసి మనం మూతనైతే పెట్టేద్దాం. నేను గరం మసాలా అనేది యాడ్ చేయడం లేదు, నేను పోపులోనే లవంగాలు మిరియాలు వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటిది. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకులని ఇప్పుడైతే వేసేస్తున్నాను. నేను పోపులో వేయటం లేదండి, పైనుండి వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ టమాటో రసం అయితే. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే గుమగుమలాడే నోరూరించి టమాటో రసం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా అన్నంలోకి కాకుండా గ్లాస్లో పోసుకొని తాగేంత టేస్టీగా అయితే ఈ టమాటో రసం అయితే ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు దీంట్లోనే నేను ఒక 1 టీ స్పూన్ వరకు శనగపిండిని అయితే నేను తీసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసి ఇలా మిక్స్ అయితే చేసుకొని మనం ఈ టమాటో సూప్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే సూప్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది.
ఇంకో 5 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.